నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 29లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. స్పైనల్. స్పైనల్ని తెలుగులో వెన్నుముక్కకు సంబంధించిన అని అంటాం. హీ హ్యాజ్ ఏ స్పైనల్ ఇంజురీ. హీ హ్యాజ్ ఏ స్పైనల్ ఇంజురీ. అతనికి వెన్నుముక్క గాయం అయ్యింది. ద స్పైనల్ కార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ద స్పైనల్ కార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. వెన్నముక్క చాలా ముఖ్యం. రివర్ట్. రివర్ట్ని తెలుగులో తిరిగి రావడం అని అంటాం. ప్లీజ్ రివర్ట్ టు ద ఓల్డ్ సెట్టింగ్స్. ప్లీజ్ రివర్ట్ టు ద ఓల్డ్ సెట్టింగ్స్. దయచేసి పాత సెట్టింగులకు తిరిగి వెళ్ళండి. హీ విల్ రివర్ట్ టు హిజ్ హ్యాబిట్. హీ విల్ రివర్ట్ టు హిజ్ హ్యాబిట్. అతను మళ్ళీ తన అలవాటుకు తిరిగి వస్తాడు. రిక్రూటెడ్. రిక్రూటెడ్ని తెలుగులో నియమించుకున్నారు అని అంటాం. ద ఆర్మీ రిక్రూటెడ్ న్యూ సోల్జర్స్. ద ఆర్మీ రిక్రూటెడ్ న్యూ సోల్జర్స్. సైన్యం కొత్త సైనికులను నియమించుకుంది. హీ వాజ్ రిక్రూటెడ్ బై ఏ బిగ్ కంపెనీ. హీ వాజ్ రిక్రూటెడ్ బై ఏ బిగ్ కంపెనీ. అతను ఒక పెద్ద కంపెనీలో నియమించబడ్డాడు. పర్వర్ట్స్. పర్వర్ట్స్ని తెలుగులో దుర్మార్గపు లేదా తప్పుదారి అని అంటాం. దే ట్రై టు పర్వర్ట్ ద ట్రూత్. దే ట్రై టు పర్వర్ట్ ద ట్రూత్. వారు నిజాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. He was accused of perverted actions. He was accused of perverted actions. అతనిపై దుర్మార్గపు పనుల గురించి ఆరోపణలు వచ్చాయి. ప్యాట్. ప్యాట్ని తెలుగులో తట్టడం అని అంటాం. She gave the child a pat on the back. She gave the child a pat on the back. ఆమె బిడ్డ వీపును నిమిరింది. He gave his dog a friendly pat. He gave his dog a friendly pat. అతను తన కుక్కను స్నేహపూర్వకంగా నిమిరాడు. డెన్. డెన్ని తెలుగులో గుహ లేదా నివాసం అని అంటాం. The lion rested in its den. The lion rested in its den. సింహం తన గుహలో విశ్రాంతి తీసుకుంది. He cleaned his study den. He cleaned his study den. అతను తన చదువుకునే గదిని శుభ్రం చేశాడు. ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్ని తెలుగులో నమ్మకమైన లేదా విశ్వాసపాత్రమైన అని అంటాం. ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. కుక్క ఒక నమ్మకమైన జంతువు. హీ రిమైన్డ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిస్. హీ రిమైన్డ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిస్. అతను తన మాటకు కట్టుబడి ఉన్నాడు. ఫెల్ట్. ఫెల్ట్ని తెలుగులో అనిపించింది లేదా భావించాడు అని అంటాం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ మై పేరెంట్స్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులను చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. షీ ఫెల్ట్ ఏ షార్ప్ పెయిన్ ఇన్ హెర్ లెగ్. She felt a sharp pain in her
లెగ్. ఆమెకు కాలులో తీవ్రమైన నొప్పి అనిపించింది. లింగ్విస్టిక్. లింగ్విస్టిక్ని తెలుగులో భాషా సంబంధిత అని అంటాం. షీ ఈజ్ ఏ లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్. షీ ఈజ్ ఏ లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్. ఆమె భాషా నిపుణురాలు. లింగ్విస్టిక్ స్కిల్స్ హెల్ప్ ఇన్ కమ్యూనికేషన్. లింగ్విస్టిక్ స్కిల్స్ హెల్ప్ ఇన్ కమ్యూనికేషన్. భాషా నైపుణ్యాలు సంభాషణలో సహాయపడతాయి. నౌసియా. నౌసియాని తెలుగులో వాంతులు లేదా వికారం అని అంటాం. ద స్మెల్ కాజ్డ్ ఏ ఫీలింగ్ ఆఫ్ నౌసియా. ద స్మెల్ కాజ్డ్ ఏ ఫీలింగ్ ఆఫ్ నౌసియా. ఆ వాసన వికారాన్ని కలిగించింది. ఐ యామ్ ఫీలింగ్ సమ్ నౌసియా టుడే. ఐ యామ్ ఫీలింగ్ సమ్ నౌసియా టుడే. ఈరోజు నాకు కొంచెం వికారంగా ఉంది. పోక్డ్. పోక్డ్ని తెలుగులో పొడవడం అని అంటాం. హీ పోక్డ్ మీ టు గెట్ అటెన్షన్. హీ పోక్డ్ మీ టు గెట్ అటెన్షన్. నా దృష్టిని ఆకర్షించడానికి అతను నన్ను పొడిచాడు. డు నాట్ పోక్ ద యానిమల్. డు నాట్ పోక్ ద యానిమల్. జంతువును రెచ్చగొట్టవద్దు. ప్రోహిబిటెడ్. ప్రోహిబిటెడ్ని తెలుగులో నిషేధించబడిన అని అంటాం. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్. ఈ ప్రాంతంలో ధూమపానం నిషేధించబడింది. ఎంటరింగ్ ద ఫారెస్ట్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఎంటరింగ్ ద ఫారెస్ట్ ఈజ్ ప్రొహిబిటెడ్. అడవిలోకి వెళ్ళడం నిషేధం. సర్కాజం. సర్కాజంని తెలుగులో వ్యంగ్యం అని అంటాం. ఐ డోంట్ అప్రిషియేట్ యువర్ సర్కాజం. ఐ డోంట్ అప్రిషియేట్ యువర్ సర్కాజం. నీ వ్యంగ్యం నాకు నచ్చలేదు. హి స్పోక్ విత్ బిట్ ఆఫ్ సర్కాజం. హి స్పోక్ విత్ బిట్ ఆఫ్ సర్కాజం. అతను కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. ష్రింక్. ష్రింక్ని తెలుగులో కుంచుకుపోవు లేదా తగ్గు లేదా చీకిపోవు అని అంటాం. దిస్ షర్ట్ విల్ స్ట్రింక్ ఇన్ వాటర్. దిస్ షర్ట్ విల్ స్ట్రింక్ ఇన్ వాటర్. ఈ చొక్కా నీటిలో చీకుకుపోయింది. ద సైజ్ విల్ స్ట్రింక్ ఆఫ్టర్ వాషింగ్. ద సైజ్ విల్ స్ట్రింక్ ఆఫ్టర్ వాషింగ్. ఉతికిన తర్వాత పరిమాణం తగ్గుతుంది. ప్రోన్. ప్రోన్ని తెలుగులో ముప్పుగల అని అంటాం. హీ ఈజ్ ప్రోన్ టు గెటింగ్ కోల్డ్స్. హీ ఈజ్ ప్రోన్ టు గెటింగ్ కోల్డ్స్. అతనికి త్వరగా జలుబు చేసే అలవాటు ఉంది. దిస్ ఏరియా ఈజ్ prone to floods. This area is prone to floods. ఈ ప్రాంతంలో వరదలు వచ్చే ముప్పు ఉంది. ప్రాంక్. ప్రాంక్ని తెలుగులో చిలిపి పని అని అంటాం. ఇట్ వాజ్ జస్ట్ ఏ హార్మ్లెస్ ప్రాంక్. ఇట్ వాజ్ జస్ట్ ఏ హార్మ్లెస్ ప్రాంక్. అది ఒక చిన్న అల్లరి పని మాత్రమే. హీ ప్లేడ్ ఏ ప్రాంక్ ఆన్ హిస్ బ్రదర్. హీ ప్లేడ్ ఏ ప్రాంక్ ఆన్ హిస్ బ్రదర్. అతను తన తమ్ముడితో ఒక చిలిపి పని చేశాడు. ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ని తెలుగులో అవకాశాలు అని అంటాం. లుక్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. లుక్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. జీవితంలో కొత్త అవకాశాల కోసం వెతకండి.
ఎడ్యుకేషన్ ఓపెన్స్ మెనీ ఆపర్చునిటీస్. ఎడ్యుకేషన్ ఓపెన్స్ మెనీ ఆపర్చునిటీస్. విద్య అనేక అవకాశాలను తెరుస్తుంది. నెరేట్. నెరేట్ని తెలుగులో వివరించడం అని అంటాం. ప్లీజ్ నెరేట్ ద స్టోరీ క్లియర్లీ. ప్లీజ్ నెరేట్ ద స్టోరీ క్లియర్లీ. దయచేసి కథను స్పష్టంగా వివరించండి. హీ స్టార్టెడ్ టు నెరేట్ హిస్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్. హీ స్టార్టెడ్ టు నెరేట్ హిస్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్. అతను తన ప్రయాణ అనుభవాలను చెప్పడం ప్రారంభించాడు. ఫ్లాస్. ఫ్లాస్ని తెలుగులో లోపాలు లేదా పొరపాట్లు అని అంటాం. ఎవ్రీవన్ హ్యాస్ సమ్ ఫ్లాస్. ఎవ్రీవన్ హ్యాస్ సమ్ ఫ్లాస్. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. దే ఆర్ సెవరల్ ఫ్లాస్ ఇన్ దిస్ డైమండ్. దే ఆర్ సెవరల్ ఫ్లాస్ ఇన్ దిస్ డైమండ్. ఈ వజ్రంలో కొన్ని లోపాలు ఉన్నాయి. న్యూడ్. న్యూడ్ని తెలుగులో నగ్నంగా లేదా సహజ రంగు అని అంటాం. ద ఆర్టిస్ట్ పెయింటెడ్ ఏ న్యూడ్ పోర్ట్రేట్. ద ఆర్టిస్ట్ పెయింటెడ్ ఏ న్యూడ్ పోర్ట్రేట్. కళాకారుడు ఒక నగ్న చిత్రాన్ని గీశాడు. షీ వోర్ ఏ న్యూడ్ కలర్డ్ డ్రెస్. షీ వోర్ ఏ న్యూడ్ కలర్డ్ డ్రెస్. ఆమె చర్మం రంగులో ఉన్న దుస్తులు ధరించింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.